పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. చైనాలో ఇప్పుడు వెలుగు చూసినటువంటి హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు అందరినీ భయపడుతుందా? సో కోవిడ్ లాంటి లక్షణాలని కలిగి ఉన్నటువంటి ఈ వైరస్ ఇప్పుడు ఎంతవరకు ప్రమాదం? సో ఏ వయసుల వారు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది? దీని గురించి మాట్లాడదాం. జూమ్ కాల్లో ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభుకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ హెచ్ఎంపివి వైరస్ ప్రమాదకరమా? దీనివల్ల ఏ వయసు వారికి ఇబ్బంది? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఇది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటారు దీన్ని. ఇది ఏవియన్ స్పీషీస్ కి సంబంధించినటువంటి వైరస్. న్యూమోవిరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. అయితే ఈ వైరస్ కోవిడ్ వైరస్ తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇల్నెస్ క్రియేట్ చేసే, అంటే ఊపిరితిత్తుల సమస్యలు క్రియేట్ చేసేటువంటి వైరస్లతోటి సరి సమానం అన్నమాట. జనరల్ గా ఇప్పుడు ఇదివరకు కూడా ఈ వైరస్లు 2001లో నెదర్లాండ్స్ లో కనిపెట్టారు. ఈ వైరస్ 2001లో నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ని కనిపెట్టారు. అట్లాగే ఈ వైరస్లు జనరల్ గా ఇప్పుడు చైనాలో భయ కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాయి. చైనాలో కొంత హాస్పిటల్స్ ను కూడా కట్టి వీరికి వైద్యం చేస్తున్నారు. ఇవే కాకుండా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్లు, ఇతర వైరస్లు ఈ వింటర్ సీజన్ లో, ముఖ్యంగా వింటర్ సీజన్ ఒకటి, తర్వాత మన స్ప్రింగ్ సీజన్ ఒకటి, ఈ రెండు సీజన్స్ ఫిబ్రవరి మార్చ్ వరకు, మనకైతే ఎండాకాలం వచ్చే వరకు ఈ వైరస్లు మన మీద దాడి చేసేటువంటి అవకాశం బాగా ఉంది. అయితే గమనిస్తే ఏంటంటే ఈ వైరస్లు ముఖ్యంగా పీసీఆర్ అనే టెస్ట్ ద్వారా కనిపెట్టబడతాయి. ఈ వైరస్లు ట్రాన్స్మిషన్ అంటే ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే గాలి ద్వారా, మన తుప్పర్లు, మనం మాట్లాడేటువంటి తుప్పర్లు వచ్చినా కూడా తుప్పర్ల వల్ల కానివ్వండి, లేదు తుప్పర్ల నుంచే కాకుండా ఇంకా స్రావాలు, కంటి నీళ్లు కానివ్వండి, తర్వాత నేజల్ నుంచి వచ్చేటువంటి ద్రావకాలు కానివ్వండి, ఎటువంటి ద్రావకాలైనా సరే ఈ ద్రావకాల వల్ల మనకి ట్రాన్స్మిషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఏరోజాల్స్, డ్రాప్లెట్స్, ఇదివరకు టీబీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. ఏదో డ్రాప్లెట్స్ ద్వారా కానివ్వండి, లేదు గాలి ద్వారా కానివ్వండి, గాలిలోంచి ప్రయాణం చేసి కానివ్వండి, ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒకసారి మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత 3 నుంచి 6 రోజుల లోపల ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం దాన్ని. దాని లక్షణాలు అప్పటి నుంచి చూపిస్తుంది. 3 నుంచి 6 రోజులు అయిపోయిన తర్వాత దాని లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి. సో ఈ విధంగా ఈ వైరస్ మనకి మన శరీరంలో ఎంటర్ అయితే 3 నుంచి 6 రోజుల్లో స్టార్ట్ అవడం కనపడుతుంది. అయితే ఈ వైరస్లు ఎందుకు ప్రమాదం అంటే, చిన్నపిల్లల్లో మనం కోవిడ్ ఎలా చూసాం, చిన్నపిల్లల్లో అంటే ఇన్ఫాంట్ లేదా 10-12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో ఈ వైరస్ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఈ వైరస్ మనకి పెద్దవారిలో 60 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వారిలో మొట్టమొదటి చెప్పుకుంటున్నాం మనం. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారిలో కూడా ఈ వైరస్ ఎక్కువ ప్రాబల్యం చూపించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ వాళ్ళలో సమస్యలు కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సరే, ఎటువంటి సమస్యలు, ఎటువంటి లక్షణాలు మనకు కనపడతాయని మనం గమనిస్తే, ముఖ్యంగా విపరీతమైనటువంటి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తర్వాత మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, పొట్టలో ఒకసారి డయేరియా రావడం, తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరటం కానీ, నిమోనైటిస్ రావడం కానివ్వండి, ఊపిరితిత్తులు పాడైపోవడం కానివ్వండి, శ్వాస కోశ సంబంధించినటువంటి వ్యాధిలా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు మనకి కోవిడ్ లో ఏ విధంగా అయితే మనం ఈ SpO2 మిషన్లు ఈ ఎట్లా పెట్టుకొని చెక్ చేసుకున్నాము, ఆ విధంగా మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం గాలి శరీరంలోకి ఎంత పీల్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్, మన శరీరంలో గాలి ఎంత వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో నార్మల్గా అయితే మనకి ఈ SpO2 మిషన్ ద్వారా, ఈ రెస్పిరోమీటర్ ద్వారా మనకి జనరల్ గా ఆక్సిజన్ ఎంత శాతం ఉంది శరీరంలో తెలుసుకుంటుంటాం. అంటే ఈ 95 పైన ఉంటే నార్మల్ గా ఉన్నట్టు, 95, 96, 97, 98, 99, 100 కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. 95 పైన ఉంటే నార్మల్ గా ఉన్నట్టు, 95 కనుక తగ్గితే గ్రేడ్ 2, అది అక్కడి నుంచి స్టార్ట్ ఉందన్నమాట. 93, 95కి రావడం, తర్వాత 90కి రావడం, 90 కంటే తక్కువగా రావడం, ఈ 3-4 స్టేజ్ల్లో మనం వివరించుకోవాల్సి వస్తుంది ఊపిరితిత్తుల సమస్యల్ని. కాబట్టి
ప్రమాదకరంగా ఏంటంటే ఈ ఊపిరి తీసుకునే దాంట్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎక్కువ ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, మనకి ఓన్లీ వింటర్ ఉంటుంది, ఇతర దేశాల్లో స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఈ వింటర్ స్ప్రింగ్ సీజన్ లో ఈ వ్యాధి ఎక్కువ ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం తగు చర్యలు తప్పకుండా తీసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మాస్కులు వాడే వాళ్ళమో మాస్కులు వాడుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కునే వాళ్ళు చేతులు శుభ్రంగా యాసిడ్ గా కడుక్కోవడం, మనకు కోవిడ్ నేర్పించేటువంటి వెళ్ళిన విషయాలు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వటం. డాక్టర్ గారు, ఈ వైరస్ మన ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడైనా వెలుగు చూడడం జరిగిందా? కేవలం చైనాలో మాత్రమే ఈ వైరస్ ఉందంటారు? అంటే ఇండియా వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదంటారు ఇప్పటివరకు? ఇంకా ఇంతవరకు మనకి రిపోర్టెడ్ గా కేసులు కనపట్లేదు. కానీ ఏ వైరస్ మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మాకు వచ్చే కేసుల్లో ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరాలతో వస్తున్నారు. వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తే ఈ సివియర్ కాఫ్ ఒకటి మేము చూసే కేసుల్లో సివియర్ కాఫ్ ఒకటి, ఎక్కువ శాతం దగ్గు ఉండడం, ఇలాంటివి మాకు కనిపిస్తా ఉన్నాయి. వాటిని మేము ట్రీట్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఒక 15 రోజులు 20 రోజులు ఇదివరకు ఒక వారంలో తగ్గిపోయి జలుబు, దగ్గు, జ్వరాలు ఇప్పుడు అనూహ్యంగా నెల 15 రోజుల పైన, లేదు 2 నెలలు 3 నెలలు, అదే కాకుండా వీక్నెస్, జనరల్ వీక్నెస్, శరీరంలో అత్యధికంగా జనరల్ వీక్నెస్ కనపడతా ఉంది. కానీ డాక్టర్ గారు కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జనరల్ గా సీజనల్ వైరస్లు కొన్ని ఉంటాయి. మీరు అన్నట్లుగా ఈ సీజన్లో చాలా మందికి కూడా జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి సమస్యలతో ఉంటారు. కానీ ఇది హెచ్ఎంపివి వైరసా లేదంటే నార్మల్ వైరస్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఎలా గుర్తించాలంటారు? ఇది PCR అనే పరీక్ష ద్వారా, పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనే పరీక్ష ద్వారా మనం ఏ రకమైనటువంటి వైరస్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ కి PCR పరీక్ష ద్వారా మనం పర్ఫెక్ట్ గా ఇది ఏ వైరస్ అని చెప్తాం అన్నమాట. ఒకటి, ఎందుకంటే జలుబు, దగ్గు, జ్వరం అన్నిట్లో కామన్ గానే ఉంటుంది. వైరల్ ఇన్ఫ్లుయెన్జాలో కూడా సేమ్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో కూడా సేమ్ కనపడతా ఉంటుంది. ఇతర ఊపిరితిత్తుల సమస్యల్లో కూడా ఇలాంటివే కనపడతా ఉంటాయి. కాబట్టి న్యూమోనియాలో కూడా ఇదే లక్షణాలు, టీబీలో కూడా ఇదే లక్షణాలు. కాబట్టి PCR అనే పరీక్ష ద్వారా మనం ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. ఇది హెచ్ఎంపివియా లేకపోతే కోవిడా ఏంటనేటువంటిది మనం స్వాబ్ టెస్ట్ ద్వారా, PCR పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనం కోవిడ్ చేసినటువంటి విధ్వంసం, చాలా లక్షల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం మొత్తం ప్రపంచం అంతా కూడా. అలాంటి పరిస్థితులు ఏమన్నా దీనివల్ల కలిగే ప్రమాదం ఉందంటారా? ఎలాంటి అప్రమత్తతో ఉండాలి? పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రివెన్షన్ లాంటిది ఏమన్నా చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? మనకంటే ఇది ప్రభుత్వం మీద ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉందండి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి, ఇది చైనాలో ఉంది కాబట్టి, ప్రస్తుతం మన దేశానికి ఇంకా రాలేదు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఆ దేశం నుంచి ఈ దేశానికి వైరస్ రాకుండా ఎటువంటి గొప్ప చర్యలు మనం తీసుకుంటామో, కోవిడ్ లో ఎటువంటి చర్యలు మనం తీసుకున్నామో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ప్రస్తుతం దీని కనుక అరికట్టగలిగితే వాటర్ వేస్ ద్వారా, అంటే నీటి బోర్డర్ నుంచి ప్రజలు మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు చైనా నుంచి, వాటర్ ద్వారా, లేదు గాలి ద్వారా, ఏరోప్లేన్స్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు. ఈ స్టేజ్ లో అయితే ప్రస్తుతం నుండి సమస్యాత్మకమైన ప్రదేశం చైనా కాబట్టి, కొన్ని ఇతర దేశాల్లో కూడా ఉన్నది కాబట్టి, ఇది యూరోపియన్ కంట్రీస్ ఏ దేశంలో బాగుగా ఉన్నాయో వీటిని తెలుసుకొని అక్కడి నుంచి ఫస్ట్ అరికట్టడాన్ని మనం ఫస్ట్ ఫేజ్ అది. అక్కడికి అరికట్టేస్తే ఆ వచ్చే జనాల్ని కానివ్వండి, ఈ థర్మో స్కాన్ ద్వారా, లేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏ విధంగా చేయగలుగుతామో అక్కడి నుంచే చెక్ చేసుకొని వాళ్ళని గనక ఆ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆ ఏరోప్లేన్స్ కానివ్వండి, వాటర్ వేస్ కానివ్వండి, రకరకాల మార్గాలు మన దేశంలోకి బోర్డర్ ఏజెన్సీ, బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటుంటాం, BSL, ఈ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వాటిని కనిపెట్టుకొని అక్కడి నుంచి మనం బంద్ పెట్టగలిగితే మనం భద్రం చేసుకోగలుగుతాం. ఒక పాయింట్. ఇక వచ్చిన తర్వాత అంటారా, కోవిడ్ లో ఎన్నైతే మనం చేసామో విన్యాసాలు, ఆ విన్యాసాలన్నీ మళ్ళీ చేయాల్సిందే. మళ్ళీ చేతులు శుభ్రం కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడం. ఒక వ్యాక్సిన్ కూడా ట్రయల్ లో ఉంది. వ్యాక్సిన్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వచ్చింది. చాలా సంవత్సరాలు దాని మీద పరిశోధన చేస్తున్నారు. 10-15 ఏళ్ల నుంచి ఆ వ్యాక్సిన్ కంప్లీట్ అవ్వస్తుంది. కొన్ని యానిమల్స్ లో చేస్తే అది సక్సెస్ఫుల్ గా కనిపించింది. సో ఆ వ్యాక్సిన్ కనుక వస్తే ఇంకా మనకి మంచిది. అట్లాగే ముఖ్యంగా చిన్నపిల్లలకి మంచి పౌష్టికాహారం పెట్టడం, వేడివేడి ఆహారం పెట్టడం, తగు జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఒకటి, పెద్దవాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, సోకకుండా ఈ మాస్కులు ధరించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం,
తర్వాత మంచి పౌష్టికాహారం తీసుకోవటం, షుగరు, బీపీ, గుండె జబ్బులు లాంటి సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన మందులు రెగ్యులర్ గా మందులు వేసుకోవడం, షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవటం. ముఖ్యంగా డయాబెటీస్ అనేక వ్యాధులకి అంటే ఇమ్యూనో సప్రెషన్ జరుగుతుంది డయాబెటీస్ లో, వ్యాధి నిరోధక శక్తి గొప్పగా ఉండదు కాబట్టి మధుమేహుల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రామాణికమైనటువంటి ఈ యొక్క సమస్యని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు, విద్యావంతులు అయినటువంటి డాక్టర్లు, దీని మీద పనిచేస్తున్నటువంటి నిపుణులు ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని తీసుకోవటం, బోగస్ ఇన్ఫర్మేషన్ ని లేదా అన్క్వాలిఫైడ్ క్వాక్స్ అంటాం, చదువు సంధ్యలు లేకుండా ఊరికే నోటి మాట ఊదరగొట్టు ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళ మాటలు కాకుండా వైద్య వ్యవస్థలో ప్రామాణికంగా చదువుకొని దాని మీద కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వైద్యుల ద్వారా వైద్యం చేయించుకోవడం ద్వారా మీరు ఇలాంటి సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమంది ఇది క్యాన్సరే కాదు, షుగరే కాదు, గుండె జబ్బులే కాదు, ఏ జబ్బు వైరస్ వస్తే వైరస్ కూడా ట్రీట్మెంట్ చేస్తానటువంటి వాళ్ళు, విద్యావంతులు కాని వాళ్ళు కేవలం ఊదరగొట్టు ఉపన్యాసాలతోటి, మాటల చమత్కారాలతోటి కొంతమంది తిరుగుతున్నారు వ్యవస్థలో. అలాంటివి కాకుండా, ఎలాగే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లు కాకుండా సరిగ్గా ఈ వైద్య వ్యవస్థ మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళతోటి వైద్యం చేయించుకోవడం ద్వారా లేదా ఏదైనా సమస్య వస్తే కూడా చూపించుకోవడం ద్వారా. డాక్టర్ గారు మీరు చెప్తున్నటువంటి అంటే ఏదైతే సిమ్టమ్స్ కావచ్చు, అది ర్యాపిడ్గా ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇదంతా కూడా జస్ట్ లైక్ కోవిడ్ లాగే కనిపిస్తుంది. లక్షణాలు కావచ్చు, అదేవిధంగా అది శరీరంలోకి ప్రవేశిస్తే ఏ భాగాల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అంతా కూడా మనకు కోవిడ్ లక్షణాలు. అయితే ఆల్రెడీ కోవిడ్ని మనం ఫేస్ చేసాం, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలా. అలాగే వ్యాక్సినేషన్ కూడా మనం ఉన్నాం. సో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనుకోవచ్చా? ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ హెచ్ఎంపివి వైరస్ వ్యాక్సిన్ ఒకటి ప్రస్తుతం అది యానిమల్స్ మీద పరిశోధన జరిగి సక్సెస్ఫుల్ గా కనపడుతుంది. హ్యూమన్స్ మీద కూడా ట్రయల్ చేయడానికి సిద్ధపడుతున్నారు. సో ఆ వ్యాక్సిన్ ఈ హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో మనం చూడొచ్చు ఒకటి. తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ ఈజ్ డిఫరెంట్. కోవిడ్ వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఆ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఆ వ్యాక్సిన్ వేరు, ఈ వ్యాక్సిన్ వచ్చేది వేరు. తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ కి దీనికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ వైరల్ స్ట్రక్చర్ కి సంబంధించి ఈ స్ట్రక్చరల్ తో తయారు చేసేటువంటి ఈ వైరస్ వేరు, ఆ వైరస్ వేరు. అది ఇన్ఫ్లుయెంజా సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి లేదు, కోవివిరిడే అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. అది కరోనా విరిడే అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించింది. క్రౌన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ వైరస్ స్ట్రక్చర్. ఇక్కడేమో ఇది విరిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్. ఇది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ రెండు రకాల జాతులు కాబట్టి డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఈ రెండు కూడా. కాబట్టి డిఫరెంట్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ గానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలా మంది కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి, భయాలు కూడా కలుగుతున్నాయి. మళ్ళీ లాక్డౌన్స్ లాంటివి ఏమన్నా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఒక భయం ఇంకా కూడా వెంటాడుతుంది. అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మనం కోవిడ్ ని చూసాం కాబట్టి, ఈ కోవిడ్ నుంచి చాలా నేర్చుకున్నాం కాబట్టి అంత స్థితికి మనం వెళ్ళలేమేమో అని అనుకుంటున్నా నేను. అంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి, అందుకే నేను చెప్పాను మొట్టమొదటిగా ప్రభుత్వాలు కనుక ఈ ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ హెచ్ఎంపి వైరస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి వైరస్లు ఏదైతే తిరగాడుతున్నాయో ప్రస్తుతం ప్రపంచంలో, ఈ వైరస్ కి సంబంధించి మనం ముందే జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఒకరినొకరు స్ప్రెడ్ కాకుండా, ఇది ఏంటంటే ఏరు తర్వాత స్రావాల ద్వారా, లిక్విడ్స్ ద్వారా మనకు వచ్చేటువంటి స్రవించేటువంటి లిక్విడ్స్ ద్వారా వస్తుంది కాబట్టి తగు చర్యలు తీసుకోగలిగితే ఎర్లీ స్టేజ్ లోనే మనం రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఫైనల్ క్వశ్చన్ డాక్టర్, ఒకవేళ ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే, గతంలో కోవిడ్ వల్ల చాలా మరణాలు మనం చూసాం, అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే మెయిన్ చాలా వైరస్లు మనం చూసాం. దేశాల్లో చిన్న పిల్లల్లో ఈ వైరస్ వల్ల మరణాలు సంభవించినట్టుగా, పెద్ద వయసు వారిలో మరణాలు సంభవించినట్టుగా రికార్డ్ అయితే ఉందండి ఇప్పటి వరకు. చైనా లాంటి దేశాల్లో చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళు 60 పైబడినటువంటి వాళ్ళల్లో ఈ సమస్య వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. చనిపోయినట్టుగా మోర్టాలిటీ రేట్ కూడా బాగున్నట్టుగా కనపడుతుంది. దీనికోసం వారు ప్రత్యేకమైన హాస్పిటల్స్ కూడా కడుతున్నట్టుగా, ప్రపంచ దేశాలకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చాలా పనులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ చైనాలో. సరే, అది పక్కన పెడితే మనకి ఇటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉందంటే, మన దేశంలో కనుక ఎంటర్ అయితే ఈ వైరస్లు, మనం కూడా ఆల్రెడీ రికార్డెడ్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి నేను ఎందుకనే ముందుగానే చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వాలు ఈ స్టేజ్ లో ప్రభుత్వాలు కనుక తగు చర్యలు తీసుకుంటే మనం దాని ఎంట్రీని ఆపొచ్చు.
Right, sir. ఒకసారి వచ్చిన తర్వాత దాని విలయ తాండవం కానీ ప్రళయ తాండవం కానీ కోవిడ్ లో చూసాం. ఇక రకరకాల అంశాలు అప్పుడు ముందుకు వస్తాయి, రకరకాల యాక్టివిటీస్ మనం అందరం కూడా Right, sir. సిటిజన్స్ గా మనం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు రైట్ సార్, బాధ్యత థ్యాంక్ యూ. గల భారత పౌరులంగా మనమందరం కూడా అప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా జాగ్రత్తలకి మనం కూడా శ్రీకారం చుట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తున్న స్టేజ్ లో అయితే ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధిగా దీని మీద యాక్షన్ తీసుకోగలిగితే, ఇంటెలిజెన్స్ అఫైర్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, హెల్త్ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ కనుక తగు చర్యలు కనుక తీసుకోగలిగితే ఇప్పటికిప్పుడు మనం కోవిడ్ ఎలా అరికట్టగలిగామో అప్పుడు కోవిడ్ ని కొంత లోపల తీసుకొని వచ్చాం మనం. కానీ ఇప్పుడైతే ఎర్లీ స్టేజ్ దాన్ని అక్కడే బంద్ పెట్టచ్చు, రాకుండా చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ వైరస్ ఇప్పటివరకు అయితే మాత్రం ఇండియాకి రాలేదు. ఇది కేవలం చైనా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో మాత్రమే రికార్డ్ అవుతుంది. అయితే చైనా నుంచి మన దేశానికి రాకుండా ఆ ప్రభుత్వం స్థాయిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైరస్ వచ్చిన తర్వాత అప్రమత్తం కాకముందే, అంటే అలాంటి పరిస్థితులను ఫేస్ చేసుకోకముందే ప్రభుత్వాలు కొంత నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్తున్నారు. మరొక వైపు చిన్నపిల్లలు అదేవిధంగా పెద్ద వయసుకు వారికి చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.